షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. కీర్తనాకారుడు రాసిన 18వ దావీదు కీర్తన 27వ వచన భాగాన్ని చదువుతున్నాను. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. ఈ యొక్క గర్వం గురించి మనకి తెలియని విషయం ఏముందండి? నాశనమునకు ముందు గర్వం నడుచును. సామెతల గ్రంథంలో చదువుతుంటాం. నాశనమునకు ముందు గర్వం నడుచును అంటే మన యొక్క ప్రతి బలహీనత, ప్రతి పడిపోయే స్థితి కూడా కారణం ఏంటంటే ఈ యొక్క గర్వమే. గర్వం అనేది మరి ఎదుటి మనిషితో సరైన సంబంధాలను కొనసాగనివ్వదు. ఈ గర్వం అనేది మన యొక్క జీవితంలో ఎదగటానికి అంత అవసరపడుతుంది. కాబట్టి ఇక్కడ రాయబడిన వాక్యం ఏంటంటే, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసదు అని ఈ యొక్క వాక్యం మాట్లాడుతుంది. అంటే గర్వం అనేది మన జీవితాలకి ఎంత చెడు చేస్తుందో, ఎంత చేటు చేస్తుందో ఈ వాక్యం ద్వారా గ్రహించవచ్చు. ఆ పై వచనం చూస్తే నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు అంటే ఆది కాండంలో రాయబడిన నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదు. కాబట్టి ఎవరైతే అంటే దేవుని లేఖనానుసారం అన్నమాట, అది మనము కష్టపడి పనిచేసి మనముగా మన కుటుంబం నిమిత్తము, మన నిమిత్తము సంపాదించుకొని దానిని అనుభవించాలి. అయితే ఈ రోజుల్లో మరి అక్రమ మార్గంలో సంపాదించుటకు మరి ప్రజలు ఎగబడుతున్నారు. కాబట్టి అది మంచిది కాదు. నా ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు కూడా మన యొక్క సంపన్న అనేది నీతిని ఆధారము చేసుకున్నదై ఉండాలి. దేవుని లేఖనానుసారముగా ఉండాలి. ఇక్కడ చూస్తే శ్రమపడు వారిని నీవు రక్షించదు. కాబట్టి మన నీతివంతమైన మన సంపాదన చాలా ఆరోగ్యకరము. మరి గర్వముతో నేను ఏదైనా సాధించగలను, ఏదైనా చేసేదను అనుకుంటే కనుక తండ్రి మనం చూసి, ఒరే పిచ్చివాడా, ఈ రాత్రి నిన్ను నేను పిలుచుకుంటే నీ బ్రతుకు ఏమవుతుందని ఆయన మాట్లాడుతున్నట్టు లేఖనంలో చూస్తున్నాం. 101వ దావీదు కీర్తన 5వ వచనం చూస్తే, తమ పొరుగు వారిని చోటును దూషించి వారిని నేను సంహరించెదను, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను అని దేవుడు చెప్తున్న మాట దావీదు కీర్తనకారుడు ద్వారా. అహంకార దృష్టి గలవారిని, అలాగే గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను అంటే నాకు ఇష్టం లేదు అటువంటి హృదయము, అటువంటి కఠిన హృదయము, మరి ఎదుటి మనుషుల మీద ప్రేమ చూపలేని హృదయము నాకు ఇష్టమైనది కాదు. వాటిని నేను సహింపును. అటువంటి మనుషులు నాకు అసహ్యమని దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతుంది. కాబట్టి మృదువైన సాధు స్వభావం మనం ధరించుకోవాలి. అది దేవుని యొక్క వాక్యానుసారముగానే మనం పొందగలుగుతాము. ఆయన యొక్క వాక్యములను చదివి వాటిని గ్రహించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే దేవుని ప్రేమను మనం పొందగలుగుతాము. ఆ ప్రేమ మనలో పరిపూర్ణమై ఎదుటి మనిషి ఎడల అహంకార దృష్టి లేకుండా, కాఠిన్యత లేకుండా ఆ యొక్క ప్రేమ, కనికరము, పశ్చాత్తాపం ఇవన్నీ కూడా మన నుండి ఎదుటి మనిషికి అందించగలుగుతాము. అదే దేవుడు కోరుకున్నాడు. కాబట్టి మనలో ఇంకా ఆ యొక్క గర్వము, అహంకార దృష్టి ఉంటే గనక, దుష్టత్వం, భ్రష్ట స్వభావం ఉంటే గనక వాటి నుండి విడుదల పొందుదాం. దేవుని బిడ్డలుగా ఆయన వారసులుగా అంగీకరించబడదాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు. నాయనా, ఎరుగు మాలో ఇంకా అహంకార దృష్టి ఉంటే, కఠిన స్వభావం మేము కలిగి ఉంటే ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో విడుదల కలిగించి సాధు స్వభావం మాకు దయచేయమని కోరుకుంటున్న విరిగి నలిగిన హృదయమును మాకు దయచేయమని, అట్టి హృదయము కలిగి నీ బిడ్డలకు అంగరించిన కృపను దయచేయమని నజరేయుడైన యెహోవా మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. షలోం అందరికీ.